ఈ విధముగా చేస్తే అమ్మాయిలకు వివాహము తప్పక అవుతుంది అని కంచి మహాస్వామి చెప్పారు. ఒకసారి కంచి పెరియవ ఆడపిల్లలకు వివాహము కుదరక జాగు జరుగుతున్న పరిస్థితికి పరిష్కారము ఈ విధముగా సూచించారు. సూర్యోదయ సమయంలో స్నానం చేసిన తరువాత ఒక కుండ నిండుగా నీరు మరియు కుండలో పాలు తీసుకుని మీ ఇంటి సమీపంలోని వినాయకుడు అనగా గణేశుని విగ్రహం వద్దకు వెళ్ళండి. వినాయకుని మీద ఒక కుండ నీరు పోయాలి. ఆ తరువాత మరో కుండలోని పాలును ఆయన పైన పోయాలి. పాలు పోసిన తరువాత మళ్ళీ విఘ్నేశ్వరునిపై నీళ్లు పోయాలి. ఆ తదుపరి విఘ్నేశ్వరునిపై కొంచెం కుంకుమ పెట్టి పవిత్ర భస్మము నుంచి కొన్ని పువ్వులు సమర్పించి ఆయనను ప్రార్థించి తిరిగి ఇంటికి రావాలి. ఇంటి నుండి గణపతి వద్దకు వెళ్ళిన మొదలు తిరిగి ఇల్లు చేరు వరకు మౌనం పాటించాలి. శుక్రవారాల్లో వరుసగా 9 వారాలు ఇలా చెయ్యండి. ఎవరైనా వారి నిశ్శబ్దం అనగా మౌనాన్ని ఛేదించినట్లయితే గణన అంటే లెక్కను మొదటి వారం నుండి మొత్తం 9 వరుస శుక్రవారాల పాటు కొత్తగా ప్రారంభం కావాలి. ఇలా చెయ్యటం వల్ల పెళ్లి కాని ఏ అమ్మాయికైనా వెంటనే వివాహం అవుతుంది అని మహాపెరియవ పలికారు. ఈ విషయాన్ని కంచి మహాస్వామి వారు ఖగోళ శాస్త్రవేత్త మామాశ్రీ కళ్యాణరామన్కి చెప్పారు. ఇది విని నేను లాస్ ఏంజల్స్లో నా స్నేహితుడితో ఈ విషయాన్ని పంచుకున్నాను. ఆయనకు ఒక కుమార్తె కలదు. ఆమెకు 30 ఏళ్ళు వచ్చాయి. కానీ చాలా సంవత్సరాలుగా వివాహ ప్రతిపాదనలు రాలేదు. దీనివలన వారు చాలా నిరాశ మరియు ఆందోళనను చెందారు. ఆమె స్వామివారు పైన చెప్పిన విధముగా చేసిన తరువాత 1 నెలలోపులోనే తన పెళ్లి కొడుకును కనుగొన్నది. వారి వివాహము చక్కగా అయినది. శ్రీమాత్రే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర.